హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అనన్య కిచెన్. ఈరోజు ఈజీగా టేస్టీగా అందరికీ ఇష్టమైన ఆలు సమోసాని ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బయట సమోసా ఎలా వస్తుందో అలాగే వస్తుంది. అయితే ఇక ప్రాసెస్లోకి వెళదామా? అయితే ముందుగా ఈ ఆలు సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 బౌల్స్ మైదా పిండిని తీసుకొని అందులో టేస్ట్కి సరిపోయేలా ఉప్పు, 1½ టీ స్పూన్ వాముని చేయితో కొంచెం నలుపుకొని వేసుకోవాలి. అప్పుడు మనం వేసిన ఈ వాము ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత కొంచెం గోరువెచ్చని ఆయిల్ని వేసుకొని పిండిని మొత్తం చేయితో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వలన పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఈ ఆలు సమోసాకి పిండి గట్టిగానే కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని చేయితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీ రెడీ చేసుకుందాం. నేను ముందుగానే ఈ ఆలుగడ్డలను ఉడికించి పెట్టుకున్నానండి. ఈ ఆలుగడ్డని పొట్టు తీసేసి స్పూన్తో మంచిగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మంచిగా కలుపుకొని ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఆలు కర్రీకి ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్లో ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఇందులో మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం రుచికి సరిపోయేలా కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈక్వల్స్ బాల్స్గా చేసుకోవాలి. సమోసా సైజ్ మనకు ఎంత కావాలో ఆ సైజులో ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్లా తయారు చేసుకున్నాక ఒక్కొక్క బాల్ని తీసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఈ షీట్స్ని రౌండ్గా చేసుకోవద్దు. అన్నీ ఇలా చూపించిన విధంగా ఒకవైపు పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఒక్కొక్క షీట్కి 2 సమోసాలు వస్తాయండి. ఇప్పుడు ఈ షీట్స్ అన్నీ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ షీట్స్ని కోన్ షేప్లా చేసుకొని కొంచెం చెయ్యి తడి చేసుకొని సైడ్స్లకి అంటించి ఇలా అంటించడం వలన గట్టిగా ప్రెస్ చేస్తే కోన్ ఆకారం మంచిగా వస్తుంది. మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి. మనం చేసుకున్న కోన్ సైజుని బట్టి ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకున్నాక పైన అంచులని ఈ విధంగా చూపించినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ అంటించాలి. ఈ విధంగా అన్ని సమోసాలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎన్ని పడతాయో అన్ని సమోసాలు మాత్రమే వేసుకోవాలండి. ఈ సమోసాలని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సమోసాలు మంచిగా ఫ్రై అయ్యాక చివరగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని సమోసాలో వేసి గార్నిష్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే ఆలు సమోసా మీకోసం. ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆద్య అనన్యాస్ కిచెన్.